జై తెలంగాణ, జై బీసీ. దాడి తమలో మైక్ ఎవరైనా చూసేది? మైక్ వాల్యూ ఇంకా కొంచెం పెంచు, కొంచెం మైక్ వాల్యూ. ప్రెస్ మిత్రులకు నమస్కారం. స్టార్ట్ చేయొచ్చా సార్? ఓకే. ఓకే. పాత్రికేయ మిత్రులకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు మాజీ చీఫ్ విప్, హన్మకొండ వెస్ట్ నియోజకవర్గాల ప్రజల ప్రియతమ నాయకుడు సోదరులు వినయ్ భాస్కర్ గారు, గౌరవనీయులు మాజీ జిల్లా ప్రజా పరిషత్ ఉమ్మడి జిల్లా చైర్మన్ సోదరులు సాంబారి సమ్మారావు గారు, గౌరవనీయులు జనార్దన్ గారు, రంజిత్ గారు, రవికుమార్ గారు, ఇతరత్ర సోదరులు, మా సదానందం గారు, శోభన్ బాబు గారు, లక్ష్మీనారాయణ గారు,
ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి సోదరులందరికీ అభినందనలు తెలియజేస్తూ రేపు తలపెట్టినటువంటి బంద్ ఫర్ జస్టిస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజానీకానికి యావత్ తెలంగాణ ప్రజానీకానికి ముక్త కంఠంతో చేతులెత్తి నమస్కరించి జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చరిత్ర మొత్తం వరంగల్ అంటే పోరాటాల పురిటిగడ్డ. వందల సంవత్సరాల ఈ గడ్డ చరిత్రలో ఎప్పుడు అన్యాయం జరిగినా, ఎప్పుడు అవమానం జరిగినా, ఎప్పుడు అణచివేత జరిగినా, ఎప్పుడు ద్రోహం జరిగినా తిరగబడడం అనేది తెలంగాణ జాతి లక్షణమైతే ఆ జాతి లక్షణానికి దిక్సూచిగా నిలిచినటువంటి జిల్లా వరంగల్ జిల్లా. కాబట్టి రేపు జరపబోతున్నటువంటి బంద్ను జయప్రదం చేయడంలో తెలంగాణతో పాటు యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా వరంగల్ జిల్లా నిలవాలనేటువంటి విషయాన్ని యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కుట్రల పుట్టలు పగులుతా ఉన్నాయి. ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాల మభ్యపెట్టే ప్రయత్నాలు, ఎన్ని రకాల మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నాలు. వాళ్ళ దృష్టిలో బీసీలంటే రోబోల్ లాంటి వాళ్ళు, ఓటర్లు మాత్రమే. ఈరోజు ఈ వేదిక నుండి మేము హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. తరతరాల మా ఆవేదనను అర్థం చేసుకోండి. దశాబ్దాలుగా మా మీద కొనసాగించినటువంటి ద్రోహానికి చరమగీతం పాడండి. న్యాయసమ్మతంగా, ధర్మసమ్మతంగా బీసీలకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో, వాటాల విషయంలో మీరు కుట్రలు, కుతంత్రాల ద్వారా అడ్డుకోవడం సాధ్యమనేటువంటి భ్రమలో ఉంటే ఈ దేశ స్వాతంత్రానికి ఎటువంటి పోరాటం జరిగిందో దేశం చూసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటం సాగించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో నిన్న మనమందరం కూడా ప్రత్యక్ష భాగస్వాములుగా చూసినాం. ఈరోజు అదే స్ఫూర్తితో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, అకుంఠితమైనటువంటి దీక్షతో రేపటి బంద్ అనేది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి తొలి అడుగు, ఆరంభం మాత్రమే. అంతిమ లక్ష్యం చేరేంత వరకు, బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేధావులకు, యువకులకు, కార్మికులకు, కర్షకులకు, వాణిజ్య వ్యాపార వర్గాలకు ప్రతి ఒక్క అణచివేయబడుతున్నాం, ద్రోహానికి గురవుతున్నాం అనేటువంటి వాస్తవాన్ని గ్రహిస్తున్నటువంటి జాతిగా స్పందించి తెలంగాణ చేస్తున్నటువంటి చారిత్రక పోరాటం దేశానికి ఆదర్శప్రాయంగా నిలబడేటువంటి చైతన్యాన్ని ప్రదర్శించాల్సిందిగా నేను ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన అనేక దశాబ్దాల తరువాత గొంతెమ్మ కోరికలు కాదు, ఏం అడుగుతున్నాం, మా బీసీ కులగణన చేయండి అని అంటున్నాం. ఇదేమన్నా గొంతమ్మ కోరిక? బీసీలు ఈ డిమాండ్ చేయడం అందరి ద్రాక్షగా మారినటువంటి మా దుస్థితి పరిష్కరించబడాలి అనేటువంటి మా ఆవేదన మీకు అర్థం కాదా? బీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వాలని కోరడం తప్ప 55-60% ఉన్నటువంటి దేశంలో 50 లక్షల కోట్ల పైచులకు పెట్టేటువంటి మీ బడ్జెట్లో మేము వాటా కోరడం తప్ప, బిచ్చగాళ్లలాగా లక్షల కోట్ల బడ్జెట్లో 2-3 వేల కోట్లు విదిలించి
అది అసహనంగా చేస్తున్నటువంటి దుర్మార్గం కొనసాగుతుంది కాబట్టి మాకు దక్కాల్సినటువంటి వాటాలన్నిటి కూడా మీ హక్కుభుక్తం చేసుకొని కొనసాగించినటువంటి అరాచకం ఇక ముందు కొనసాగకూడదు అనేటువంటి భావనతో మా తాతలు తండ్రులు అదే దుస్థితిలో జీవితాలని పుట్టడం గిట్టడం జరిగింది. 75 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మనిషి ఈరోజు చావు బతుకుల మధ్య కొట్లాడేటువంటి పరిస్థితి. అంటే ఆయన ఏ స్థితిలో పుట్టిండు? జీవితం మొత్తం రెండవ శ్రేణి పౌరుడుగానే, హక్కులు లేని మనిషిగానే, బాధ్యతలు తప్ప ఇంకోటి ఎరగనటువంటి జీవితం గడిపిండు. కాబట్టి మా తాతలు మా తండ్రులకు, మా తండ్రులు మాకు ఇచ్చినటువంటి ఈ దురదృష్ట వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేం. మా హయాంలోనే ఈ యువకుల శక్తి యుక్తులతో తెలంగాణ బీసీలు వారి తరానికి, రాబోయేటువంటి తరానికి ఈ దుస్థితిని వారసత్వంగా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఉండేటువంటి బీసీ సమాజం లేచి కూర్చొని 42% రిజర్వేషన్లు. అసలు ఎంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత 55% ఉన్నటువంటి బీసీలు మాకు స్థానిక సంస్థల్లో 42% మీరిచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమన్నటువంటి కోరిక. దీన్ని కూడా ఏ రకంగా అడ్డుకుంటున్నారు? ఇవాళ 42%నే అడ్డుకుంటున్నారు అనంటే బీసీల డిమాండ్ ఏంటి? 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి డిక్లరేషన్లోని ఒకానొక హామీ. దేశంలో ఉండేటువంటి బీసీల డిమాండ్ మేమెంతో మాకంతా. ఇవాళ 42% ఇవ్వడానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని ఈ వ్యవస్థ మేమెంతో మాకంతకు ఎటువంటి కుట్రలు చేస్తుందో మాకు తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి కుట్రలను ఎదుర్కొని శక్తిగా న్యాయం చేసుకోవడం కోసం పరిణామాలు వేగవంతంగా మారుతా ఉన్నాయి. ఆ క్రమంలో భాగంగానే ఇందాక బీసీ సంఘాల వాళ్ళు ఈరోజు మేము కూడా స్పందించడం, అన్ని వర్గాల వారికి, సమాజంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ స్పందించాలి. ఇతర వర్గాలు, మాకు దళితులు, ఎస్టీల సంఘీభావాన్ని కూడా ప్రకటించిల్లు. మిగతా వాళ్ళు కూడా ఈ డిమాండ్లోని ఆర్ద్రతను, ఈ డిమాండ్లోని హేతుబద్ధమైనటువంటి న్యాయాన్ని అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో, రాష్ట్రంలో అనేక గురుకుల పాఠశాల స్థాపించబడ్డాయి. కారణం, విద్యా విషయంగా బలమైనటువంటి పునాది ద్వారా మాత్రమే పోటీ ప్రపంచంతో మన విద్యార్థి లోకం పోటీ పడగలదనేటువంటి నమ్మకంతో కేసీఆర్ గారు తెలంగాణలో దాదాపు 1000 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించాడు. ఆ మహానుభావుడు ఆనాడు పివి నరసింహారావు గారు దీనికి ఆద్యుడైతే, అంటే బలమైన విద్యార్థి లోకం, పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు విద్యా విషయకంగా బలమైనటువంటి పునాది ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అగ్రకులాలతో, ఆధిపత్య కులాలతో విద్యారంగంలో పోటీపడి వాళ్ళ సత్తాను చాటుకోగలుగుతారు అనేటువంటి దృష్టితో ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. అదే హేతుబద్ధతతో స్థానిక సంస్థల్లో కింది స్థాయిలో, వార్డు స్థాయి నుండి పైకి ఎదగాలి అంటే రిజర్వేషన్ల ద్వారా బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేయడానికి కింది నుంచెల్లే బలమైనటువంటి వాటా ఇవ్వబడడం ద్వారా వాళ్లను రాజ్యాధికారం దిశగా డ్రైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి కనీస ఇంగితం ఉండాల్సినటువంటి పాలక వర్గాలు ఈ మాట అనడానికి బాధపడుతున్నాం. కారణం ఏంటంటే అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు సాగుతున్నాయి. కాబట్టి ఇవాళ ఈ 42% రిజర్వేషన్లు వస్తే నిన్నటిదాకా ఉన్నటువంటి నాయకత్వ శ్రేణితో పాటు అదనంగా ఇంకా కొందరు తయారవుతారు. కాబట్టి
ఈ ఎదగడానికి మొదటి మెట్టు స్థానిక సంస్థలు కాబట్టి దీర్ఘకాలంలో వీళ్ళు ఒక్కొక్క మెట్టెక్కి రాజ్యాధికారంలో పైకి రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి చూడడానికి ఇది చిన్నగా కనబడతా ఉన్నది. కానీ అసలు కుట్ర వీళ్ళను మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. భ్రూణ హత్యలని జరుగుతాయి. గర్భస్థ శిశువుల్ని కడుపులో పిండంగా ఉన్నప్పుడే చంపేటువంటి దుర్మార్గం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ తెలంగాణలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అడ్డుకోవడం అంటే మమ్మల్ని రాజ్యాధికారంలో భ్రూణ హత్య లాంటి దుర్మార్గానికి ఒడిగట్టడమే అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. అందుకనే ఇది చాలా ఒక అపురూపమైనటువంటి సందర్భం ఘట్టం కాబట్టి నేను పేరున మళ్ళొక్కసారి ఎక్కడ ఎవరు ఏ రకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోబోతున్నారనే విషయంలో గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు ఇతరత్ర పెద్దలు కూడా విశదీకరిస్తారు. వెరసి మేము కోరేది బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది కాబట్టి ఖచ్చితంగా మేము క్రియాశీలకంగా ఈ బంద్ సక్సెస్ కావడానికి పనిచేస్తాం. ఇది బీసీ ప్రజల ఐక్యతకు ఆర్థిక నిదర్శనమైనటువంటి బంద్ పిలుపు కాబట్టి మేము బాధ్యులుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ బీసీలుగా వాళ్ళని సమర్థించే వాళ్ళుగా ప్రతి ఒక్కరి బాధ్యత ఇది సమిష్టిగా బీసీలు అనేటువంటి ఉమ్మడి కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తమ కర్తవ్యంగా భావించి జయప్రదం చేసి రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ సమయంలో ఎటువంటి పోరాటం సుదీర్ఘమైనటువంటి శాంతియుతమైనటువంటి పూజ్య బాపూజీ ఇచ్చినటువంటి పిలుపుకు అనుగుణంగా కేసీఆర్ గారు చేసిళ్ళు. కేసీఆర్ గారు లాంటి ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించబడ్డది కాబట్టి అటువంటి శాంతియుత విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి బీసీలమైనటువంటి మేం ఇతర వర్గాల వారి సహకారం తీసుకొని అడ్డుకునేటువంటి శక్తుల కుట్రలను తుత్తినీలు చేస్తూ ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి విజయాన్ని సాధించేంత వరకు ముందుకు సాగడానికి సమాయత్తమై ఉన్నాం. దానిలో మొదటి భాగమే మొదటి అంకమే రేపటి బంధుకాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. ఇప్పుడు మాజీ జెడ్పీ చైర్పర్సన్ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమ్మన్న గారి మాట్లాడుతున్నారు. పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాడు గౌరవ మాజీ స్పీకర్ గారు, కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు మస్సోనచారి గారు, గౌరవనీయులు మాజీ చీఫ్ విప్ నియోజకవర్గ ఇన్ఛార్జి సీనియర్ నాయకులు వినయ్ భాస్కర్ గారు, సదానందం గారు, జనార్దన్ గారు, ఇంకా వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు ఏదైతే అన్ని బీసీ సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ బీసీ బంధు పిలిపియడం జరిగింది. స్వచ్ఛందంగా ఎవరికి వారు ముందుకొచ్చి గత 75 సంవత్సరాలుగా 1947లో స్వాతంత్రం వస్తే ఈయాటి వరకు కూడా ఈ రాష్ట్రానికి ఒక్క బలహీన వర్గాల బిడ్డ ముఖ్యమంత్రి కాలేనటువంటి పరిస్థితులు 75 ఏళ్ల క్రితం చదువు లేక కుల వృత్తుల మీద ఆధారపడి ఏదో రకంగా జీవనం సాగించినటువంటి బలహీన వర్గాలు ఇంకా 47 ఉన్నాయనుకునేటువంటి దురహంకారంతో పోతున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మన ముందున్నదనే విషయాన్ని యావత్ బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని కులాల పెద్దలు సోదరులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నేను ఒక్క విషయం అడుగుతా ఉన్నా, అసెంబ్లీలో పెట్టినా, కౌన్సిల్లో పెట్టినా, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన 50% రిజర్వేషన్
మించకూడదని సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఇందిరా సహాని కేసు గాని కృష్ణమూర్తి కేసు గాని వీళ్లకు తెలియకుండా పెట్టినలా బలహీన వర్గాలను మభ్యపెట్టాలని మోసం చేయాలని చెప్పి ఒక రకంగా దుర్మార్గమైనటువంటి చర్యకు తెరలేపినటువంటి పరిస్థితులలో ఇవాళ హైకోర్టు స్వీకరించలేదు, సుప్రీంకోర్టు తిరస్కరించినటువంటి పరిస్థితులలో ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. ఏమని నొక్కుతున్నారంటే పార్టీ పరంగా 42% ఇస్తా ఉన్నారు. నీ పార్టీ పరంగా కాదు, రాజ్యాంగ పరంగా మాకు దక్కాల్సిన 42% దక్కేదాకా ఈ పోరాటం ఆగకుండా చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నిజంగానే నువ్వు పార్టీ పరంగా గెలిస్తే ఈ 2 సంవత్సరాల దాకా ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు గాని, ఎంపీటీసీ ఎన్నికలు గాని, జడ్పీటీసీ ఎన్నికలు గాని, మున్సిపల్ ఎన్నికలు గాని జరగకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నిధులు గ్రామాలకు రాకుండా గ్రామాలలో పారిశుద్ధ్యం కానించి కుంటుపడిపోయేటువంటి పరిస్థితికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కారణం అనే విషయాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఇదే పార్టీ పరంగా ఇస్తే నువ్వు 2 ఏళ్ల కిందనే పెట్టాల్సిన అవసరం ఉండే కదా. ఇప్పటిదాకా మమ్మల్ని మభ్యపెట్టి మోసపుచ్చి 42% నీకు తెలిసి రాదు అని తెలిసి కూడా ఈ బీసీ వర్గాలను ఇంత దుర్మార్గంగా మోసం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలకు కూడా 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంటులో ఆమోదించేసేదాకా ఈ కాంగ్రెస్ ప్రతిపక్ష కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ 2 పార్టీలను దోషులను చేసి ఇలా ప్రజల ముందట నిలబెట్టాల్సినటువంటి బాధ్యత బలహీన వర్గాల మీద ఉన్నది. ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గాని, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గాని ఎంత ప్రశాంతంగా ఏది ఎక్కడ కూడా చీమకు కూడా హామీ జరగకుండా ఉద్యమాన్ని నడిపించిందో అదే రకంగా ఎన్ని ఏళ్లన్నా గాని ఎప్పటికైనా గాని ఈ యొక్క అవకాశాన్ని 42%, 55% మనం ఉన్నా 42 కాడికే మనం అడిగినా ఈ 42% సాధించేదాకా మన అందరం కూడా నిద్రపోకుండా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, ఇలా గ్రామాలలో గాని ఎక్కడ గాని ఏ కులస్తులైతే ఏ బీసీ మెజారిటీ గ్రామంలో ఉంటారో వాళ్ళు సర్పంచులు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు. ఇవాళ దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే 1%, 4%, 3% ఉన్నోళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే 55% ఉన్నోళ్ళు వాళ్ళ మోచేతి కింద నీళ్లు దాగి బతకాల్సినటువంటి దుస్థితి మనకు ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి ఆలోచించుకొని ఆత్మవిమర్శ ప్రతి బలహీన వర్గాల బిడ్డ, అన్ని కులాలకు సంబంధించిన బిడ్డలు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ఏదన్నా కానీ అది మనకు అక్కర్ రాకపోని రేపొచ్చే తరాలకు విద్య, ఉద్యోగం, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా సాధించే రకంగా మనం ముందుగా పోరాటాలు చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఎవ్వరు కూడా ప్రేమన్న ఉండాలి, భయమన్న ఉండాలి. ప్రేమ ఉండటానికి మనోడేవాడు అక్కడ అధికారంలో లేడు, భయం ఉండటానికి మన అందరం కలిసి లేవనేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ కులాలకు అతీతంగా అందరం బీసీలం అనేదే. ఏ కులం అన్నా గాని అది కమ్మరి గాని, కుమ్మరి గాని, వడ్రం గాని, పద్మశాలి గాని, సాకలు గాని, మున్నూరు కాపు గాని ఏ కులమైనా మేమందరం ఒక బీసీలం అనేటువంటి వాదంతో మనకు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మేమెంతున్నామో మా వాటా అంతా కావాలనే పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా రేపు బంద్కు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెండింటికి కూడా మన నిరసన తెలిపాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్తూ జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఇప్పుడు ప్రముఖ న్యాయవాది జనార్దన్ గౌడ్ గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి. ఈరోజు రేపటి జాక్ బంద్ పిలుపు సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న మిత్రులు, మాజీ శాసనసభ్యులు, వరంగల్ హన్మకొండ జిల్లా పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, మరియు ఈ సమావేశానికి వచ్చిన ముఖ్య అతిథి మా చిరకాల గురువు లాంటి వాడు పూజ్యుడు లెజిస్లేటివ్ పార్టీ బీఆర్ఎస్
నాయకుడైన సిరికొండ మత్స్యంచారి గారు, సమ్మారావు గారు, శోభన్ గారు, రజనీకాంత్ గారు మరియు సదానందం గారు, పెరకారు సీతారావు, మిగతా మిత్రులందరికీ నమస్కారం, ప్రెస్ వాళ్ళకి నమస్కారాలు. వినయన్న ఒకటే నిమిషం టైం ఇచ్చిండు, ఒక నిమిషంలో ముగిస్తాను. ఒక విషయం మీ ముందు చెప్పదలుచుకున్నా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడినట్టుగానే మీరు దయచేసి ప్రెస్ వాళ్ళు రాయవలసింది కోరుతున్నా. నేను న్యాయవాదుల సంఘం న్యాయవాదుల తరఫున బీఆర్ఎస్ తరఫున మాట్లాడుతున్నా. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రభుత్వానికి రాకముందు ఆయనే అసెంబ్లీ కానీ తీర్మానం చేసినా లేకపోతే రాష్ట్రంలో తీర్మానం చేసినా బీసీ ఏదైతే పెంపుదల చేస్తామో అది చెల్లనేరదని ఆయన చాలా విజువల్స్ లో చెప్పడం జరిగింది. అవసరమైతే ఆయన కొట్టి చంపండి, తిట్టి చంపండి, అట్లా చేసేదానికి వీల్లేదు, రాజ్యాంగ సవరణ కావాలని కోరిన. వాస్తవంగా రాజ్యాంగంలోని షెడ్యూల్ 9ను చేంజ్ చేసి పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం అయితే తప్ప ఈ బీసీ రిజర్వేషన్ ద్వారా మనం ఎలక్షన్లు పోయేదానికి అవకాశం లేకుండే. బీసీల ఓట్లను గుంజుదామని మాయమాటలు చెప్పి దీన్ని ఒక విధంగా మళ్ళీ బీసీలను తొక్కేదానికే ఈ రిజర్వేషన్ స్టేట్ లో చేసి మోసం చేసింది ఈ ప్రభుత్వం అని నేను తెలియజేస్తున్నా. అట్లే ఇంకొక విషయం, మనకు కనుక ఈ బీసీ రిజర్వేషన్లు న్యాయపరంగా కూడా హైకోర్టులో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ జడ్జెస్ కనుక ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాల ద్వారా బీసీ రిజర్వేషన్ ఆఫీసులకు పిటిషన్లు వేసి వ్యవస్థలను మేనేజ్ చేసి ఇవాళ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ బీసీ రిజర్వేషన్ డిస్మిస్ చేయించే అవకాశం లేకుండా పోయేది ఉండే. ఇవాళ అడిగేది మనం ఓన్లీ స్థానిక సంస్థల్లో మాత్రమే అడుగుతున్నాము. ఏ పార్లమెంట్ లో అసెంబ్లీలో ఈ చట్ట సవరణ చేయమని అడగలేదు, ఈ చట్టం బీసీ సవరణ అడగలేదు. అక్కడికి పోతే వాళ్ళు అసలు రానియరు. కనీసం ఇక్కడ ఉన్నదానికి మొన్నటికి మొన్న హైకోర్టు ఏం తెలియజేసింది, బీసీ రిజర్వేషన్లు మీరు చేసి ఎలక్షన్లు పోండి అని సీరియస్ గా చెప్పింది. రిజర్వేషన్లు చేసి పోయినాక హైకోర్టు ఏమనాలి, రిజర్వేషన్లు యాక్సెప్ట్ చేసుకుంటూ ఎలక్షన్లు చేసి ఫలితాలు నిలిపి వేయాల్సిందిగా ఫైనల్ కేసు అయిపోయాక కోరాలి. కానీ అట్లా జరగలేదు. మొత్తం వ్యవస్థలను ఈ కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించి మేనేజ్ చేసి ఇవాళ బీసీల నోట్లో మన్ను కొట్టిందని నేను భావిస్తున్నా. ఇది జాకు ఉద్యమము పిలుపు మేరకు మా ఆది నాయకులు మత్స్యంచారి కావచ్చు, ఇక్కడున్న వినయన్న కావచ్చు, కేటీఆర్ కేసీఆర్ జాకు పిచ్చిన పిలుపుకి నారగోని గాని జూజుల శ్రీనివాస్ గౌడ్ గాని ఆర్కెస్ట్రా ఇచ్చిన పిలుపుకే మేము బంధు మద్దతు ప్రకటించారు కేసీఆర్ గారు. మళ్ళొక రోజు బంధు పిలిపించినట్టయితే స్తంభించిపోతుంది ప్రజాజీవనం అని రేపటికే ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మద్దతు ప్రకటించింది. ప్రెస్ వాళ్ళు గమనించాలి. భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం ఏ పార్టీ కూడా దాదాపుగా మద్దతు లేదు. అందుకని ఈ బంధును సంపూర్ణంగా బంద్ చేయవలసిందిగా పత్రికా విలేకరులు కానీ ప్రెస్ వాళ్ళు కానీ మా పార్టీ వాళ్ళు కానీ సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఇంతకుముందు అనేక అంశాలను ప్రస్తావించినటువంటి గౌరవ పెద్దలు, కౌన్సిల్లో ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు అన్న మత్స్యంచారి గారికి, జెడ్పీ చైర్పర్సన్, మాజీ చైర్పర్సన్ సోదరులు సాంబారి సమ్మారావు గారు, పద్మశాలి, జనార్దన్ గౌడ్ గారు ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా సోదరులు సదానందం గారు పెరిక సంఘం, అదేవిధంగా శోభన్ గారు సోదరులు కాపు, అదేవిధంగా పద్మశాలి నుంచి లక్ష్మీనారాయణ మాజీ కార్పొరేటర్ సారిక గారు, అదేవిధంగా రజక నుంచి రామ్మూర్తి గారు, సోదరులు సుహాస్ గారు, అదేవిధంగా పులి రజనీకాంత్ ముదిరాజ్ గారు, నాలగిరి రమేష్ గారు, రజక గారు, అదేవిధంగా శ్రీధర్ సోదరులు విశ్వబ్రాహ్మణ, అదేవిధంగా శ్రీధర్ మున్నూరు కాపు, సుదర్శన్ విశ్వబ్రాహ్మణ, రాజు, మిగతా వివిధ కులాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు అందరూ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారం. రేపు జరగబోయే బంద్ ఫర్ జస్టిస్ అనే కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. మొన్న బీసీ జాక్ ఆధ్వర్యంలో గౌరవ కృష్ణయ్య గారు కానీ,
జాజుల శ్రీనివాస్ గారు కానీ, ప్రొఫెసర్ నారగోని గారు కానీ, మిగతా బీసీ నేతలందరూ కూడా వచ్చి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిసి ఈ బంద్కు మరి మద్దతు తెలపాలంటే వెంటనే, ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి ఆలోచన ఆచరణ అంతా కూడా మరి సమాజంలో ఉన్నటువంటి 60% బీసీలను అభివృద్ధి కోసము, వారి అభ్యున్నతి కోసము ఉద్యమ సమయంలో అనేక పదవులు ఇవ్వడమే కాకుండా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి స్పీకర్ గా అన్న మదన్నను కూడా చేయడం జరిగింది. గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కౌన్సిల్లో ఉద్యమ నేత మరి గౌడ్ కులస్తులైనటువంటి స్వామి గౌడ్ గారిని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా చీఫ్ విప్ గా మరి నన్ను కూడా వారు నియమించడం జరిగింది. అంటే మన 10 ఏళ్ల ప్రస్థానం కేసీఆర్ గారు చూస్తే వారి ఆలోచన ఆచరణ అంతా కూడా మరి బీసీల కుల సంఘాలకు గాని, బీసీల కులాలకు అన్ని రకాలుగా రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా అనేక పదవులు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే 2 సంవత్సరాల క్రితము సాధారణ ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ జూటా మాటలతోని 6 గ్యారెంటీలతోని అన్ని వర్గాలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు చూసినట్టయితే గత 2 ఏళ్లలో మరి రైతు డిక్లరేషన్ పేరిట, వరంగల్లో జరిగినటువంటి రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు, కౌలు రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాని పరిస్థితి మనం చూస్తున్నాం. మరి హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ అని చెప్పి యువకులకు, నిరుద్యోగ యువకులకు ఏ ఒక్కరికి కూడా మరి న్యాయం చేయకుండా ఈరోజు నిరుద్యోగ యువకులందరూ కూడా రోడ్లపైన పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా చేవేళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిండ్రు. ఆ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో మా ప్రభుత్వం చేపట్టినటువంటి దళిత బంధుకు కూడా మరి ఎగనామం పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే కాకుండా మైనార్టీ డిక్లరేషన్ పేరిట వారికి అనేక సంక్షేమ పథకాలు, అనేక రాజకీయంగా పదవులు ఇస్తా అని చెప్పి చివరికి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో కూడా, సమైక్య రాష్ట్రంలో కూడా లేని విధంగా ఒక మంత్రివర్గంలో ఒక ఎమ్మెల్యే మంత్రి లేడు, శాసనసభ్యులు లేరు, శాసన మండలి సభ్యులు లేరు. మొన్నటికి మొన్న పాపం అజారుద్దీన్ గారిని మైనార్టీ ఓట్లోనూ మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దండుకోవాలని చెప్పి మరి ఆయన పేరు ఖరారు చేసినట్టున్నది. ఇంకా కోర్టులోనే ఉన్నది ఆ ఎమ్మెల్సీ కోటా కింద. మరి ఈ రోజు ఆ కోర్టులో ఎప్పుడు నెగ్గాలి, ఎప్పుడు అజారుద్దీన్ గారికి మరి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి, అదేవిధంగా మైనార్టీస్లకు ఎప్పుడు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మైనార్టీ వాళ్ళు కూడా మరి ఈరోజు బాధపడుతున్నారు. మీరు చేసే అటువంటి ద్రోహాన్ని గ్రహిస్తున్నారు. సరైన సమయంలో అతి త్వరలోనే కాంగ్రెస్ కు మరి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్నటువంటి వర్గాలన్నీ కూడా కలిసికట్టుగా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీని పాతాళలోకం దొక్కేదానికి సిద్ధంగా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ లో సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి 42% మరి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అన్నారు. ఈరోజు జీవోల పేరిట, ఆర్డినెన్స్ పేరిట మరి గవర్నర్ కు రిప్రజెంటేషన్ అని జీవో అక్కడికి పోయిందని ఢిల్లీలో ధర్నాల పేరిట డ్రామాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైకోర్టు అన్నారు, సుప్రీంకోర్టు అన్నారు. సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి చూస్తే బీసీ అన్ని కులాలు, అన్ని సంఘాలు, అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలు అన్ని కూడా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను మరి గ్రహించి రేపు బంద్ ఫర్ జస్టిస్ కు పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ రోజు కూడా మరి వరంగల్ బీసీ జాక్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా సోదరులు వేణుగోపాల్ గారు అయితేనేమి, రఘుపతి అయితేనేమి, మల్లె యాదవ్ అయితేనేమి, ఈ తీరుగా అనేక సంఘాలు కూడా వచ్చి మరి ఇప్పుడు హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా రేపు ఓరుగల్లు అంటేనే పోరుగల్లు. తెలంగాణ ఉద్యమం అయితే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ తీరుగైతే తీసుకుపోయినరో ఈ బీసీ ఉద్యమం కూడా ఈ పోరుగల్లులో రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఇది అంతం కాదు, ఆరంభమైన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏ పోరాటమైనా కూడా మరి ఓరుగల్లులో స్టార్ట్ అయినటువంటి పోరాటం అంతిమ లక్ష్యం చేరుకునే వరకు కూడా ఈ పోరాటం ఆగదని కూడా గ్రహించవలసిందిగా కాంగ్రెస్ నాయకులను మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు అన్ని వర్గాలను మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు. ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి 60% బీసీ వర్గాలను కూడా మోసం చేసే పరిస్థితిలో మీరున్నారు. కాబట్టి
బీసీలు మరి ఊకున్న పరిస్థితి లేదు. బీసీ మేధావులు మరి ముందుకొచ్చిండ్రు. బీసీ విద్యార్థుల సంఘాలు, బీసీ కుల సంఘాలన్నీ కూడా ఏకమైనవి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా